క్యాన్సర్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు. మన అందరూ కష్టపడాల్సిందే, తప్పదు. అట్లా ఎప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు. ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాతకుడు నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం. విజయ్ దేవరకొండ, విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళ ఫాదర్ నేను రూమ్మేట్స్మి. ఒక 3 రోజులు మిస్ అయ్యాడు. ఏంది గోవర్ధన్ అన్న రాలేదు అన్న. నా కొడుకు పుట్టాడు అన్నాడు. అది హీరో పుట్టాడా అన్న. మీ నాన్న అడుగు, చెక్ చేసుకో. అన్నాను అనలేదా? విజయ్ అన్నాడా? అది గుర్తుపెట్టు. నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది. నాకు అబక్కన అట్లా వస్తుంది. నేను అంత ఎమోషనల్ పర్సన్ని. ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా. సరే, ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం. ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. తిరుపతి దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తులు కూడా నేను ఒకడిని. నేను ఒక్కడనే భక్తుడిని కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకడిని. మీకంటే నాకు ఏ ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుద్ది. అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి మాట్లాడతాను. చిన్న సినిమా చచ్చిపోయింది. మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది, బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్. 2.5 కోట్లతో సినిమా తీశారంటారు. ఇప్పుడే నితిన్ మన సాయిని అడిగాను, ఎంత బడ్జెట్ ఎల్కాట్ చేశారని. 2.5 కోట్లు అన్నారు. ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే 2.5 కోట్లు అవుతున్నాయి. ఈ రోజుల్లో 2.5 కోట్ల